ప్రార్థన ఎందుకు చేయాలి? దేవుడికి అన్నీ తెలుసు కదా. ప్రార్థన చేస్తే ఏమవుతుంది? నేను అడగకముందే నా అవసరతలన్నీ ఆయనకి తెలుసు. ఆయనకి ఏమి ఇవ్వాలో తెలుసు, ఏమి ఇవ్వకూడదో తెలుసు, ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు. అలాంటప్పుడు ప్రార్థన చేయమని దేవుడు ఎందుకు కోరుకుంటాడు? దేవుడు ఏమన్నా శాడిస్టా? దేవుడు ఎందుకు అలాగా ప్రార్థన చేయమని అడుగుతాడు? ఇది మనలో చాలామందికి అప్పుడప్పుడు ఉండేటువంటి ప్రశ్న. బయట ఎవరిని అడగం, ఎందుకంటే అడిగితే మనల్ని తిడతారని భయం. పాస్టర్ గారు అయితే కొడతారు, అందుకనే అడగం. కానీ లోన మాత్రం ఆ ప్రశ్న ఉండిపోతుంది, ఎందుకు ప్రార్థన చేయాలి అనేసి. ఒకవేళ ప్రార్థన చేస్తే ఎలా ప్రార్థన చేయాలి? గంభీరంగా ప్రార్థన చేయాలా? స్వరం మార్చి చేయాలా? అరిసి ప్రార్థన చేయాలా? మామూలుగా చేయాలా? ఏడిసి ప్రార్థన చేయాలా? పడుకొని ప్రార్థన చేయాలా? నుంచొని ప్రార్థన చేయాలా? నడుస్తూ ప్రార్థన చేయొచ్చా లేదా? ఇవి మనకి రకరకాలైనటువంటి ప్రశ్నలు. ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ప్రార్థన చేస్తే లాభం వస్తుందా? ప్రార్థన చేస్తే నష్టం వస్తుందా? ఇవి మనకి చాలా రకాలైనటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు ఈరోజు నేను జవాబు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే బైబిల్లోంచి మనం ఒక నమూనా ప్రార్థన, నమూనా అంటే బైబిల్లో కొంతమంది ప్రార్థనలు దేవుడు ముద్రించాడు. ఏ విధంగా వాళ్ళు ప్రార్థన చేశారు, ఈ పరిస్థితుల్లో చేశారు, ఈ విధంగా ప్రార్థన మొదలుపెట్టారు, ఈ విధంగా ప్రార్థన కొనసాగించారు, ప్రార్థన చేస్తే ఇలా అయ్యింది అని ప్రార్థన మొత్తం కూడా ముద్రించడం, ప్రార్థన తర్వాత ఏం జరిగింది, ముందేం జరిగింది, ఇవన్నీ కూడా రాశారు. ఎందుకని రాశారంటే వాటి ద్వారా మనకి ప్రార్థన చేస్తే ఏమవుతుందో తెలియాలి అని ఒక నమూనాలాగా, ఒక మాదిరిలాగా దేవుడు మనకి ఇచ్చాడనమాట.